హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మంచి రుచిగా మష్రూమ్ మసాలా కర్రీని రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అలాగే మష్రూమ్ని ఎలా క్లీన్ చేయడంతో పాటు అసలు వీటిని ఎలా యూజ్ చేయాలి, కూర మంచి రుచిగా వచ్చేలా కమ్మటి గ్రేవీతో ఎలా వండాలో క్లియర్గా చూపిస్తానండి. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోని స్కిప్ చేస్తే చెప్పే మెథడ్ని కూడా మిస్ అవుతారు. మరి లేట్ చేయకుండా మష్రూమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా మష్రూమ్ని తీసుకోండి. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు మష్రూమ్ తీసుకుంటున్నాను. మష్రూమ్ ని క్లీన్ చేయడానికి ముందుగా ఒకసారి కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ ని తీసుకొని పైన ఇలా చాకుతో అన్నామంటే డర్ట్ గా ఉండే పొర అనేది పోతుంది. మీకు కావాలంటే చేత్తో అయినా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం వల్ల నల్లటి పొర అనేది పోతుంది. ఇలా మష్రూమ్ ని చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఈ పుట్టగడుగులు ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి. ఇలా పైన పొట్టును తీసేసి పెద్దగా ఉంటే 2 ముక్కలుగా లేదా 3 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. ఇవి ఉడికాక కాస్త చిన్నగా అవుతాయి కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేయండి. ఇలా అన్ని కట్ చేసి తీసుకున్నాక ఒకసారి బాగా కడిగి తీసుకోండి. వీటిని క్లీన్ చేయడానికి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ని తీసుకుంటున్నాను. అలాగే అందులోనే సరిపడా వాటర్ ని తీసుకొని బాగా కడగండి. ఇలా వీటిని బాగా కడిగి రెడీగా పక్కన ఉంచండి. కర్రీ వండడానికి టైం అవుతుంటే ఇవి సాల్ట్ వాటర్లో పెట్టాము అంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం కడిగి శుభ్రం చేసిన మష్రూమ్ని తీసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోనే చిటికలంత ఉప్పుని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వీటిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. మనం ఇవి ఎక్కువసేపు ఫ్రై చేద్దామా అంటే మష్రూమ్లో నుండి వాటర్ ఊరుతుంది. కాబట్టి 1-2 నిమిషాలు ఫ్రై చేసి వెంటనే ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. నీళ్ళు ఊరితే నీళ్ళతో సహా తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేయండి. ఇప్పుడు ఇందులోకి లైట్గా స్పైసెస్ని తీసుకుందాం. ఒక బిర్యానీ ఆకును, చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు, 2-3 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనం ఇది కొంచెం గ్రేవీ కర్రీలా చేస్తున్నాము కాబట్టి ఉల్లిపాయల్ని వీలైనంత వరకు ఇలా సన్నగా తరిగి తీసుకొని ఈ ఉల్లిపాయల్ని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన టమాటాని గ్రైండ్ చేసి తీసుకుందాం. మిక్సీ జార్లోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్కని, ఒక 10-12 పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే గ్రేవీ మంచి రుచిగా రావడానికి 10-11 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ కర్రీలో జీడిపప్పు వేయడం వలన గ్రేవీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్లో లేకపోతే 1 టేబుల్ స్పూన్ నువ్వులను కానీ 1 టేబుల్ స్పూన్ పల్లీలను కానీ బాగా వేపైన తీసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. మరో పక్కన ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. మనకు ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి.
ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ మెథడ్లో చేయడం వలన రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఇదంతా బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ వదులుతుంది కదా, ఇదే టైంలో 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మీడియం ఫ్లేమ్లో కలపండి. మీకు ఇలా కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక మనం ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్ని తీసుకొని బాగా కలపండి. అంటే మనం తీసుకున్న మసాలాలన్నీ మష్రూమ్కి బాగా పట్టేలా ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. దీని వలన మష్రూమ్కి ఉప్పు, కారం, మసాలాలు అనేవి బాగా పడతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం. మనకి గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండదండి, అలాగే మష్రూమ్స్ కూడా తొందరగా ఉడుకుతాయి. కాబట్టి ఇలా తక్కువగానే వాటర్ని తీసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీని ప్రిపేర్ చేశాక మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాలు ఉడికించండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా, మంచి స్మెల్ వస్తుందండి. అలాగే గ్రేవీ కూడా మనకి కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇన్ కేస్ మీకు గ్రేవీ దీనికంటే పల్చగా అనిపిస్తే ఈ తర్వాత నుండి మూత పెట్టకుండా ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కసూరి మెంతిని, మరో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా చివర్లో కొంచెం గరం మసాలా పొడిని అలాగే కసూరి మెంతిని తీసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపి 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. మరి ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు ఉడికించాక మూత తీసి చివర్లో కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని కలిపాము అంటే కమ్మని రుచితో మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. బాగా నోరూరించే మష్రూమ్ పులావ్ని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చిన్న చిన్న టెక్నిక్ని పాటించి చేస్తే ఈ మష్రూమ్ మసాలా పులావ్ ఉంది చూడండి, చాలా చాలా బాగుంటుంది. మరి కమ్మగా గుమ్మగుమ్మలాడే ఈ పులావ్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా కంప్లీట్గా చూసి ఇలా ఓసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా బౌల్లోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. ఒక 2-3 సార్లు రైస్ని బాగా కడగండి. ఇలా కడిగాక మనం రైస్ని వండడానికి వాటర్ని తీసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వాటర్ని తీసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టండి. ఈలోగా మష్రూమ్ని క్లీన్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు మష్రూమ్ని తీసుకున్నాను. వీటిని క్లీన్ చేసే ముందు మరో బౌల్లోకి వాటర్ని తీసుకొని ఉప్పుని వేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఈ మష్రూమ్ని క్లీన్ చేసుకుంటూ ఈ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుందాం. దీని వలన మష్రూమ్ నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చాకుతో
స్లోగా పై పొరని రిమూవ్ చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. నేను చూపిస్తున్న విధంగా మష్రూమ్ పొట్టును తీసేయండి. దీని వలన మష్రూమ్ డస్ట్ లేయర్ అనేది రిమూవ్ అయిపోతుంది. పైన పొట్టును తీసేసాక పైన కాడను కూడా కట్ చేసి పైన లేయర్ రిమూవ్ చేసి తీసుకోండి. అయితే మష్రూమ్ పెద్దగా ఉంటే 2 ముక్కలుగా చేయండి. చిన్నగా ఉంటే అలానే వదిలేయండి. లేదా మీకు అనుగుణంగా చిన్నగా పెద్దగా చూసుకొని కట్ చేయండి. ఇవి ఉడికాక మష్రూమ్ సైజ్ కాస్త తగ్గుతుంది. ఇలాగే అన్ని మష్రూమ్లు కూడా క్లీన్ చేసి కట్ చేసి తీసుకోండి. ఇలా క్లీన్ చేసిన మష్రూమ్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి 2 స్పూన్ల ఆయిల్ని అలాగే అందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి బిర్యానీ స్పైసెస్ని తీసుకుంటున్నాను. అలాగే అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కట్ చేసిన అరకప్పు వరకు ఉల్లిపాయలను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 అరకప్పు టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. టమాటా బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయండి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. టమాటా ముక్కలు బాగా మగ్గాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే 1 నిమిషం వరకు ఫ్రై చేశాక ముందుగా క్లీన్ చేసిన మష్రూమ్ని తీసుకొని బాగా కలపండి. మష్రూమ్కి ఉప్పు కారం బాగా పట్టేలా ఉడికించండి. మష్రూమ్కి మసాలాలు బాగా పట్టాక ముందుగా మనం కడిగి వాటర్ని వేసి నానబెట్టిన రైస్ని తీసుకుందాం. రైస్ని వాటర్ని తీసుకున్నాక అంతా కలిసేలా ఓసారి కలపండి. మీరు ఒకవేళ నార్మల్ రైస్ని యూజ్ చేస్తుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని యూజ్ చేయండి. అలాగే చివరిగా కొద్దిగా పుదీనా ఆకుల్ని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుల్ని తీసుకొని ఓసారి కలపండి. మనం ఇక్కడ బాస్మతి రైస్ని నానబెట్టి తీసుకున్నాము కాబట్టి రైస్ అనేది ముక్కలవ్వకుండా జాగ్రత్తగా కలపండి. ఇదే టైంలో మీకు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసి స్లోగా కలపండి. కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించి తీసుకోండి. కుక్కర్ చల్లారాక స్లోగా కలపండి. మష్రూమ్ పులావ్ రైస్ రెడీ అయిపోయింది. అంతే, సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే మష్రూమ్ పులావ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లోలా మష్రూమ్ పులావ్ని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మష్రూమ్తో టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. ఇలా మసాలా గ్రైండ్ చేసి కనుక మష్రూమ్ కర్రీని చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ గ్రేవీ మష్రూమ్ కర్రీని చేసుకోవచ్చు. రైస్తో అయినా చపాతీతో అయినా
బిర్యానీతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్. నెక్స్ట్ టైం మష్రూమ్ కర్రీ చేసేటప్పుడు నేను చెప్పినట్లుగా ఓసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మష్రూమ్ గ్రేవీ కర్రీని చేయడానికి నేను ఇక్కడ 200 గ్రాముల మష్రూమ్ని తీసుకున్నానండి. వీటిని వాటర్లో తీసుకొని బాగా క్లీన్ చేసుకుందాం. ఇలా వాటర్లో తీసుకున్నాక ఒక్కొక్కటిగా లేయర్ని తీసి బ్లాక్గా ఉండే పార్ట్ని క్లీన్ చేసి తీసుకుందాం. ఇలా క్లీన్ చేసిన వీటిని వేరొక బౌల్లో సాల్ట్ వాటర్లోకి తీసుకుందాం. ఇలా సాల్ట్ వాటర్లో తీసుకోవడం వల్ల మష్రూమ్స్ అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి వేడయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసి ఫ్రై చేసుకుందాం. అందులోనే కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి. మష్రూమ్స్ ఫ్రై అయ్యేలోగా గ్రేవీ కోసం గ్రేవీ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా కొంచెం చింతపండుని వాటర్లో తీసి వేసి నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టడం వలన చింతపండు జ్యూస్ అనేది బాగా వస్తుంది. వేరొక బౌల్లోకి 9-10 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే అందులోనే 3-4 ఎండుమిర్చిని, ఒక 10-11 జీడిపప్పులని, అలాగే ముందుగా నానబెట్టిన చింతపండు జ్యూస్ని తీసుకుందాం. అందులోనే చిటికెడ షుగర్ని వేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఈలోగా మష్రూమ్ ఫ్రై అయిందో లేదో చూద్దాం. మష్రూమ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యింది. ఇవి కాస్త దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇంతలోగా మిక్సీ జార్లోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇంతలోగా మష్రూమ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి, వాటర్ కూడా బాగా అబ్జర్వ్ అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటుకోకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. పేస్ట్ అనేది బాగా ఉడుకుతూ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ మసాలా పేస్ట్ అనేది కాస్త ఉడికాక కొంచెం చిక్కబడింది. ఇలా గ్రేవీ అనేది చిక్కబడ్డాక అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ని వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేశాక ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని బాగా కలుపుకుందాం. ఇలా ఓసారి కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని తీసుకుందాం. ఇలా మష్రూమ్ని తీసుకొని బాగా కలుపుతూ ఉడికించుకుందాం. ఇలా ఉడికించేటప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మష్రూమ్కి మసాలాలన్నీ బాగా పట్టేలా ఉడికించుకుందాం. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత మష్రూమ్కి బాగా మసాలాలన్నీ పట్టాయి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో వస్తే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చివరిగా కొంచెం కసూరి మెంతిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా కసూరి మెంతిని తీసుకోవడం వల్ల
కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా బిర్యానీతో అయినా లేదా రోటీ, చపాతీ, పూరీతో అయినా చక్కగా సర్వ్ చేసుకొని తినేవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.